సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ జయకేతనం ఎగురవేశారు. సమీప బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్ పై 9,725 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శ్రీ గణేష్ కు 35,329 ఓట్లు రాగా వంశీ తిలక్ కు 25,598 ఓట్లు లభించాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 23,480 ఓట్లతో థర్డ్ ప్లేస్ కి పరిమితమైంది. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోవడంతో శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ జయకేతనం ఎగురవేశారు. సమీప బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్ పై 9,725 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శ్రీ గణేష్ కు 35,329 ఓట్లు రాగా వంశీ తిలక్ కు 25,598 ఓట్లు లభించాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 23,480 ఓట్లతో థర్డ్ ప్లేస్ కి పరిమితమైంది. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోవడంతో శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితంపై అప్డేట్స్ ఏంటి? కంటోన్మెంట్ జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఏదైతే శ్రీ గణేష్ 9,520 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. అయితే సమీప అభ్యర్థి బీజేపీ సంబంధించిన వంశీ తిలక్ పై విజయం సాధించారు. అయితే ఈ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అయితే ఏదైతే నివేదిత లాస్ట్ నందిత రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేగా లాస్ట్ నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కూడా ఈ ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కు సంబంధించి నివేదిత ఏదైతే లాస్ట్ నందిత సోదరి నివేదితను ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నుండి లాస్ట్ నివేదిత, అదేవిధంగా బీజేపీ నుండి వంశీతులకు, అదేవిధంగా శ్రీ గణేష్ గతంలో బీజేపీ నుండి పోటీ చేసి ఓటమిన శ్రీ గణేష్ దాదాపు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికకు సంబంధించి కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి శ్రీ గణేష్ ని అభ్యర్థిగా పెట్టబడింది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించి శ్రీ గణేష్ అయితే విజయం సాధించారని చెప్తూ ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో అధికారం కోల్పోవడం, అదేవిధంగా ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క చేజారిపోవడం, మరొక వైపు ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోవడంతో కూడా టీఆర్ఎస్ కి గట్టి దెబ్బ అని చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు అంటే ఈ రోజు వెలువడుతున్న పార్లమెంటు ఫలితాల్లో కూడా బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా నిలబెట్టుకునే పరిస్థితి. గత 2019లో 9 పార్లమెంటు స్థానాలు విజయం సాధించిన బీఆర్ఎస్ ఈసారి ఈ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానంలో కూడా గెలిచిన పరిస్థితి లేదు. కొన్ని స్థానాల్లో డిపాజిట్ కూడా రాని పరిస్థితి, కొన్ని స్థానాల్లో థర్డ్ ప్లేస్ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికి తెలంగాణలో బీఆర్ఎస్ దాదాపుగా ఏదైతే గెలవని పరిస్థితి, అదేవిధంగా కనుమరుగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కూడా అంటే బీఆర్ఎస్ తెలంగాణలో జీరో అవుతుందని కూడా ఇప్పటికి చెప్పిన నేపథ్యంలో కూడా దానికి ఈ ఎన్నికల ఫలితాలు కూడా బలం చేకూరుస్తామని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అయితే విజయం సాధించారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.